ఉదయాన్నే కాఫీ తెచ్చి ఇచ్చే కోడలు రాకపోయేసరికి ఇవాళ ఇంకా లేవలేదా ఏంటి అనుకుంటూ సుజాత ఎక్కడున్నావు కాఫీ ఏమన్నా ఇచ్చేది ఉందా లేదా అంటూ అరుస్తూ హాల్లోకి వచ్చింది రాజ్యం. ఎందుకే పొద్దున్నే అరుస్తున్నావు, అమ్మాయికి జ్వరంగా ఉందంట. చంద్రం మందులు తేవడానికి బయటికి వెళ్ళాడు. నిన్నంతా బాగానే ఉందిగా, సడన్గా జ్వరం ఏంటి? అయినా అత్తమామలు రాగానే ఎక్కడ లేని నొప్పులు వచ్చేస్తాయి ఈ కోడళ్ళకి. ఏమిటి రాజ్యం ఆ మాటలు? మన కోడలికి నువ్వంటే ఎంత గౌరవమో నీకు తెలియంది కాదుగా. అయినా ఆ కాఫీ ఏదో నువ్వు పెట్టి ఇస్తే సంతోషిస్తాంగా అన్నారు శేఖరం గారు. కోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నారు అంటూ మూతి తిప్పి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకు వచ్చి శేఖరం గారికిచ్చి తాను తాగుతూ కూర్చుంది. చంద్రం వచ్చి బయట నుంచి టిఫిన్ తెచ్చానమ్మా అంటూ కవర్లో నుంచి టిఫిన్స్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఎందుకురా, బయట నుంచి నేను చేసేదాన్ని కదా. మొన్న కూడా భోజనం బయట నుంచే తీసుకువచ్చారు, ఎందుకు డబ్బులు దండగా. మీకు డబ్బు విలువ అసలు తెలియడం లేదు. ఒక్క రోజుకి ఏమీ అవ్వదులేమ్మా అంటున్నా చంద్రం చేతిలోని కవర్లో ఉన్న వేరే ప్యాకెట్ని చూసి ఆశ్చర్యపోతూ, అదేంటిరా చంద్రం, మన ఇంటా వంటా లేవు ఇలాంటి పనులు. ఆ ప్యాకెట్ నువ్వు తీసుకురావడం ఏంటి? అయినా నీకు చెప్పడానికి దానికైనా సిగ్గు ఉండక్కర్లేదు అంది. అమ్మా ఇప్పుడు ఏమైంది? ప్యాడ్స్ అయిపోయాయి అంటే తెచ్చాను. దానిలో సిగ్గుపడాల్సిన పని ఏముంది? తన అవసరాలు చూసుకోవడం నా బాధ్యత కాదా అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమిటి రాజ్యం, ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు? అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నా అండి? చిన్నప్పటి నుంచి వాడి చేత ఒక్క పని కూడా చేయించకుండా పెంచాను. ఇప్పుడు తనేమో బజార్కి పంపి ఏవేవో తెప్పిస్తుంది. ఎంత నామర్దాగా ఉంటుంది. మన పనులు మనం చేసుకోవడంలో నామర్దం ఏముంది? ఇంకా ఆ విషయం వదిలేసి వెళ్ళి టిఫిన్ సంగతి చూడు అని గట్టిగా అరిచేసరికి లోపలికి వెళ్ళిపోయింది. గదిలో పడుకొని ఉన్న సుజాతకు అన్నీ వినపడుతూనే ఉన్నాయి. చంద్రం రాగానే సారీ అండి, అనవసరంగా నా వల్ల అత్తయ్య గారితో మాటలు పడ్డారు అంది కళ్ళల్లో నీళ్లతో. దీనికి సారీ ఏంటి సుజీ, అమ్మ ఏదో చాదస్తంగా మాట్లాడుతుంది. నువ్వేమీ పట్టించుకోకు, లేచి టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకో. నేను రేపు క్యాంపుకు వెళ్ళాలి కదా, ఈరోజు ఆఫీస్కి రాను అని చెప్పాను. నీ గురించి కూడా మీ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పాను. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని ఓదార్పుగా మాట్లాడుతున్న భర్త ప్రేమకి సుజాతకి సగం జ్వరం తగ్గిపోయినట్లు అనిపించింది. సుజాతకు టిఫిన్ పెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకు వచ్చి, అమ్మ నేను రేపు క్యాంపుకు వెళ్ళాలి, సుజాతకు బాగాలేదు కదా, ఈ 2 రోజులు ఉండి ఆ తర్వాత చెల్లి దగ్గరికి వెళ్ళండమ్మా. అదెలా కుదురుతుందిరా, ఇప్పటికే మేం వచ్చి వారం రోజులైపోయింది. పద్మ దగ్గరికి కూడా వెళ్ళి 2 రోజులు ఉండి ఊరు వెళ్ళిపోతాము. అమ్మాయికి బాగాలేదు కదా రాజ్యం, చంద్రం వచ్చాక వెళ్దాంలే అని శేఖరం గారు అంటుండగానే, అంతగా ఎవరో ఒకరు ఉండాలి అంటే మీ అత్తగారిని రమ్మని చెప్పండి, మేం రేపు ఉదయాన్నే వెళ్తాం అంది. చంద్రం మనసుకి కొంచెం బాధ అనిపించినా సరే, అమ్మ అత్తయ్యని రమ్మని చెప్తాలే అన్నాడు. సాయంకాలం అత్తయ్య వస్తుంది, బస్టాండ్కు వెళ్ళి తీసుకువస్తానని బయలుదేరుతున్న చంద్రంతో, బస్టాండ్కు వచ్చింది, ఇంటికి రాలేదా ఏంటి? అల్లుడివి, నువ్వెళ్ళి తీసుకురావడం ఏంటి? అదేంటి రాజ్యం, ఒక్కతే వస్తుంది, తీసుకురా నువ్వు. నువ్వు వెళ్ళు చంద్రం. చంద్రంతో వచ్చిన వియ్యపురాలు గిరిజతో ఏదో ముక్తసరిగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది రాజ్యం. ఉదయాన్నే సుజాతకు జాగ్రత్తలు చెప్పి అమ్మా నాన్నలను బస్సు ఎక్కించి క్యాంపుకి వెళ్ళిపోయాడు చంద్రం. అత్తమామలను ఇంటికి తీసుకువెళ్ళడానికి బస్టాండ్కు వచ్చిన అల్లుడు రవిని చూడగానే రాజ్యం మొహం సంతోషంతో వెలిగిపోవడం శేఖరం గారు గమనించారు. పరామర్శలు అయ్యాక ఇంటికి వెళ్లే దారిలో అందరికీ టిఫిన్స్ కట్టించుకుని తీసుకుని వెళ్ళాడు. కూతురు శ్రావ్యతో వాళ్ళ అత్తగారింటి విషయాలన్నీ కనుక్కొని ముచ్చట్లు ముగించేసరికి లంచ్ టైం అయ్యింది. భోజనానికి బిర్యానీ, చికెన్ కర్రీ, 2-3 వెరైటీస్ని చూసి, ఇవన్నీ ఎప్పుడు చేశావు శ్రావ్య, మీరు వస్తున్నారని ఇవాళ అన్నీ బయట నుంచి తెమ్మని చెప్పానమ్మా అని చెప్తున్న కూతుర్ని చూసి, నా తల్లే, మేమంటే ఎంత ప్రేమ అంటూ మురిసిపోయింది. 2 రోజులు బయట తిరుగుతూ హోటల్లోనే భోజనం చేసి ఇంటికి రావడంతో శేఖరం గారికి తేడా చేసి, రాజ్యం నాకు బయట ఫుడ్ పడడం లేదు, రేపు అన్నా ఇంట్లో కాస్త వంట చేయండి. అయ్యో ఎందుకండి, బాగానే ఉంటున్నాయిగా. అయినా అల్లుడుగారు అంత ప్రేమగా తీసుకువెళ్తుంటే మేము రామ్ అంటే ఏం బాగుంటుంది. ఇంకా శేఖర్ గారికి చాలా కోపం వచ్చి, రాజ్యం నీ ప్రవర్తన నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. అసలు ఇలా వచ్చి కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు ఏమైందని అలా చిరాకు పడుతున్నారు అంటూ వచ్చి కూర్చుంది. మనకు పెళ్ళై 30 సంవత్సరాలు అయింది, ఏనాడు నేను నిన్ను కోప్పడింది లేదు.
నువ్వు కూడా నాకు చేదోడు వాదోడుగా బాధ్యతగా ఉంటూ వచ్చావు. కానీ మన చంద్రం పెళ్ళి అయిన దగ్గర నుంచి నువ్వు ప్రవర్తించే తీరు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నువ్వే నిదానంగా తెలుసుకుంటావులే అనుకుంటే కోడలికి కూతురికి మధ్య ఇంత తేడా చూపిస్తున్నావు. కోడలుగా ఉన్నప్పుడు మా అమ్మతో నువ్వు పడిన కష్టాలు మర్చిపోయావా? అప్పట్లో ఒక మాట అంటుండేదానివి, నీకు గుర్తుందా? నాకు కోడలు వస్తే కన్న కూతురులా చూసుకుంటాను. మీ అమ్మలాగా అసలు ఉండను. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌లాగా ఉంటాం అనేదానివి. మా అమ్మ అంటే అప్పటి తరం కాబట్టి అలా ప్రవర్తించింది అనుకుందాం. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏమిటి? అత్తగారి హోదా రాగానే అన్నీ మర్చిపోయావా? కోడలు ఉద్యోగం చేస్తూనే అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తుంది. ఏదో ఒక్కరోజు ఆరోగ్యం బాగోలేక బయట నుంచి ఫుడ్ తీసుకుని వచ్చారని డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. డబ్బు విలువ తెలియట్లేదు మీకు అంటూ నానా హంగామా చేశావు. ఇక్కడ అదే పని శ్రావ్య చేస్తుంటే తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ అని మురిసిపోతున్నావు. కొడుకుని బజారుకి పంపించిందని ఏవేవో మాట్లాడావు. అదే పని అల్లుడు చేస్తే కూతుర్ని ఏ పని చేయనీయకుండా బంగారంలా చూసుకుంటున్నాడని పొగిడేస్తున్నావు. నీ కూతురికి అల్లుడు చేసింది న్యాయం అనిపించింది. నీ కొడుక్కి కోడలు చేసేసరికి ఎందుకు అన్యాయం అనిపిస్తుంది? ఎందుకు ఈ తేడా రాజ్యం? నీలో ఉన్న సంస్కారాన్ని అత్త అనే అహంతో కప్పేశావా? నీకు గుర్తుందా? ఒకసారి మా అమ్మ నిన్ను ఏదో అని బాధ పెట్టిందని ఏడుస్తూ వచ్చి అత్తయ్యను నేను బాగా చూసుకుంటున్నా, అత్తయ్య గారు ఇంకా నన్ను పరాయి మనిషిని అనుకుంటుందని చాలా బాధపడి, నా కోడలు పరాయి మనిషి అనే భావన నా మనసులో ఎప్పటికీ రానియను అని చెప్పిన నువ్వే ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు కోడలి మీద పెత్తనం చెలాయిస్తున్నావు అనుకుంటున్నావు కానీ దానితో పాటు నీ కన్న కొడుకుని కూడా బాధ పెడుతున్నావు అన్న విషయాన్ని గ్రహించడం లేదు. 30 ఏళ్ల క్రితం అటు అమ్మకు నీకు మధ్యలో నేను ఎలా నలిగిపోయానో అదే పరిస్థితి ఇప్పుడు నువ్వు నీ కొడుక్కి కలుగజేస్తున్నావు అన్నది అర్థం చేసుకోవడం లేదు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. నువ్వు చేసే తప్పు నీకే తెలుస్తుంది. అయినా తప్పు ఒప్పులు అనేటివి కూతురులోనూ కోడలిలోనూ ఉంటాయి. కూతురి తప్పును కడుపులో పెట్టుకుని కాచుకున్నప్పుడు కోడలు తప్పు మాత్రం ఎందుకు ఎత్తి చూపడం? నువ్వు కూతురిలా చూసుకుంటే కోడలు మాత్రం నిన్ను అమ్మలా ఎందుకు చూసుకోదు చెప్పు? అని శేఖరం గారు అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్న రాజ్యంకి బాణాల్లాగా తగులుతుంటే బోరున ఏడుస్తూ నన్ను క్షమించండి. నేను ఎంత తప్పుగా ప్రవర్తించి కొడుకు కోడల్ని బాధ పెట్టానో అర్థమవుతుంది. నా ప్రవర్తన గురించి చెప్పి నా తప్పు నేను తెలుసుకునేలా చేసి నా కళ్ళు తెరిపించారు. మనం రేపు ఉదయమే కోడలి దగ్గరికి వెళ్ళి ఒక వారం ఉండి తర్వాత ఊరు వెళదామని చెబుతున్న రాజ్యంను దగ్గరకు తీసుకుని కళ్ళ నీళ్లు తుడిచి సంతోషంతో గుండెలకు హత్తుకున్నారు శేఖరం గారు. ఇటువంటి మంచి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.